హాయ్ హలో అండి. ఈరోజు 5 విఘ్న గణపతి గురించి తెలుసుకుందాం. విజయ సోపానాలైన బుద్ధి సిద్ధి గణపతి ఆధీనంలోనే ఉంటాయి. లక్ష్యం విషయంలో స్పష్టత ఉన్నప్పుడే మనం బుద్ధిని సమర్థంగా ఉపయోగిస్తాం, త్వరితంగా సిద్ధిని పొందుతాం. ఏ పనినైనా ప్రారంభిస్తున్నప్పుడు తొలుత అవిఘ్నమనుచు స్మరించే సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర రూపం మనకు స్పష్టతను ప్రసాదిస్తుంది. అయినా కొన్నిసార్లు అజ్ఞానంతోనో అహంకారం వల్లనో ఉమాసుతుని ఉనికినే ప్రశ్నిస్తాం. అంతిమంగా ఆ ఫలితాన్ని అనుభవిస్తాం. మహావిష్ణువుకే తప్పలేదా చేదు అనుభవం. మధుకైటభుల సంహారానికి బయలుదేరినప్పుడు మాట మాత్రంగా ఆయన మహాగణపతి స్మరించలేదు. దీంతో 5000 సంవత్సరాలు పోరాడిన శత్రువుల్ని గెలవలేకపోయాడు. ఓ దశలో తీవ్రంగా అలసిపోయాడు కూడా. ఆ సమయంలో శివుడి సలహాతో విఘ్నేశ్వరుని ప్రార్థించాడు. అంతే, పరిస్థితులు అనుకూలించాయి. ఒక్క దెబ్బకు 2 రాక్షసులు రాలిపోయారు. వ్యాసుల వారు సైతం పురాణ రచనకు పూనుకున్నప్పుడు సకల విద్యలకు వజ్జ అయిన బొజ్జ గణపతిని చిన్నచూపు చూశారు. దీంతో ఆయన కలం మొరాయించింది, భావధార ఆగిపోయింది. వెంటనే తన తప్పు తెలుసుకుని విద్యా గణపతి ప్రార్థనతో రచనకు ఉపక్రమించారు. గణేశ పురాణంలోని బ్రహ్మవ్యాస సంవాదంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తావించారు. కృష్ణ ద్వైపాయనుల వారు వక్రాన్ తుండయతీతి వక్రతుండ, వక్రాలను అంటే అవరోధాలను ముక్కలు చేసేవాడే వక్రతుండు. వినాయక కటాక్షం తర్వాత వ్యాసుల వారి కళానికి 1000 ఏనుగుల బలం వచ్చింది. చదువుల సారమైన దేవుడే రాయసకారుడి స్థానంలో కూర్చొని అష్టాదశ పురాణాలకు అక్షర రూపం ఇచ్చాడు. గణపతి స్తోత్రంతోనే ఘంటాన్ని కదిలించడం తరాల సాహితీ సంప్రదాయం. కవిత్రయం కూడా ఆ బాటలోనే నడిచింది. పోతనామాత్యుడైతే శ్రీభాగవతంలో ఆధరమొప్ప మొక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదకి దోషభేదకి ప్రసన్న వినోదికి విఘ్నవల్లకి చేదికి మంజులవాదికి అంటూ గణనాయకుడికి అక్షరాభిషేకం చేస్తాడు. పిల్లలు కాసేపు అమ్మఒడిలో సేద తీరుతారు, కాసేపు నాన్న నెత్తినెక్కుతారు. కొన్నిసార్లు రారా బంగారం అంటూ అమ్మ గోముగా పిలుస్తుంది. నా బిడ్డ నా దగ్గరికే వస్తాడు అంటూ నాన్న పోటీగా చేతులు చేస్తాడు. ఎటువైపు మొగ్గాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తాడు బిడ్డడు. గణపతికి మాత్రం ఆ సమస్య ఉండదట. కన్నవారిది అర్ధనారీశ్వర తత్వం కదా. అటు సగం అమ్మ ఇటు సగం నాన్న కాబట్టి ఒకేసారి ఇద్దరి అనురాగాన్ని ఆస్వాదిస్తాడు. ఒక చేత్తో అమ్మ చనుబాలు చప్పరిస్తూ మరో చేతితో నాన్న మెడలోని నాగుపాముతో ఆడుకుంటాడట. మను చరిత్రలో పెద్దన వర్ణన ఇది. గణపతిని కవీనాం అని కీర్తిస్తుంది వేదం. ఆయన కవులకే కవి. సాహితీవేత్తలకు అక్షర సంపదతో పాటు అక్షరమైన సృజనను ప్రసాదిస్తాడు. ఇదండి విఘ్న గణపతి గురించి తెలుసుకున్నామండి ఈరోజు. ఆ విఘ్న గణపతి గురించి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గణేష్ మహారాజ్కి జై.